హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన 6th జర్నీ మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా 6th జర్నీ. ఈ సినిమా అందరు కొత్త వాళ్ళతో తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక ఫోన్ వచ్చిన ఎమ్మటే కొంతమంది చెవులో నుంచి రక్తం కారి చనిపోతూ ఉంటారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఇలా సిటీలో జరిగే ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో 6 అబ్బాయిల అమ్మాయిలు కలిసి ఒక ట్రిప్కు వెళ్తారు. ఈ జర్నీలో ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇస్తారు. ఆ జర్నీలో 6 ఫ్రెండ్స్కి ఆ వ్యక్తి మీద అనుమానం కలుగుతుంది. సిటీలో జరిగే డిఫరెంట్ మర్డర్స్ అన్ని ఇతనే చేసి ఉంటాడేమో అనుమానం వస్తుంది. దీంతో ఆ సైకో నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 6 ఫ్రెండ్స్ని మరియు ఆ సైకోని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ టెర్రరిస్టుల డిమాండ్ ఏంటి? ఫోన్ వచ్చిన వెంటనే కొందరు ఎలా మరణిస్తున్నారు? దానికి కారణం ఏంటి? తీవ్రవాదుల నుంచి రాబోయే ముప్పుని ఈ 6 ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆ సైకో ఎవరు? అవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. మామూలుగా మన సినిమాల్లో టెర్రరిజం అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం చైనా టెర్రరిజం చూపించారు. టెర్రరిజం అంటే కేవలం తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదని, టెక్నాలజీ పరంగా కూడా టెర్రరిజం చేయొచ్చని ఒక కొత్త లైన్ ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు బషీర్ ఎంచుకున్న ఈ స్టోరీ లైన్ చాలా బాగుంది. ఇప్పటివరకు తీవ్రవాద నేపథ్యంలో టాలీవుడ్ స్క్రీన్ మీద రాని కొత్త లైన్ వారిని చూపించారు. అయితే ఈ మంచి కథని మంచి ఎఫెక్టివ్గా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే వెళ్ళడంలో డైరెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా మర్డర్ చేయడమే అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ వెంటనే 6 స్నేహితులు పరిచయం చేయడం, ఆ ట్రావెలింగ్ ఎపిసోడ్ అంతా చాలా రొటీన్ వేలో నడుస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చే లవ్ స్టోరీ, కామెడీ ఎపిసోడ్స్ కూడా సినిమా చాలా బోరింగ్గా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి లిఫ్ట్ అడుగుతాడో తర్వాత ఆ వ్యక్తి మీద అనుమానం వస్తుంది. అక్కడి నుంచి కథ కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. కానీ దాన్ని డైరెక్టర్ చివరి వరకు తీసుకెళ్ళలేకపోయాడు. దర్శకుడు బషీర్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ పరంగా చాలా ఫెయిల్ అయ్యాడు. ఆర్టిస్టులు మెజారిటీగా కొత్త వాళ్ళే ఉండడం కొంత మైనస్ అయ్యింది. ఎవరన్నా కొంచెం తెలిసిన క్యాస్టింగ్ని తీసుకుని ఉంటే బాగుంటుంది అనిపించింది. సినిమా ఇంకొంచెం మంచిగా నడిచేది. అయితే నిర్మాత కొత్త వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమాని. దేశభక్తి, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మీద రాసిన డైలాగులు ఈ సినిమాలో బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవిప్రకాష్ రెడ్డి తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే తను ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 3 హీరోయిన్స్గా చేసిన వాళ్ళు 2 ఓకే అనిపించారు. టేస్టీ తేజ కొంచెం కామెడీ చేసే ప్రయత్నం అయితే చేశాడు. బట్ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మిగతా యాక్టర్స్లో అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. కొంచెం నోటబుల్ యాక్టర్స్ని తీసుకుని ఉంటే ద ఇంపాక్ట్ బాగుండేది సినిమా. ఓవరాల్గా దేశభక్తి మీద సినిమాలు చూడాలనుకునే వారికి కొంతవరకు ఈ సినిమా సాటిస్ఫై చేస్తుంది. ఇండో పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరెంట్ సిచ్యువేషన్కి బేస్ చేసుకుని తీసుకున్న సినిమా ఇది. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. ఇది గైస్, ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.